నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్రంలో రైతులకి యూరియా కొరత భారీగా ఉంది. అదేవిధంగా రైతుల్ని మోసం చేస్తూ ఉందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఈరోజు అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్న పరిస్థితి. సో మరి దీనిపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి ఈరోజు అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు, ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ధర్నా చేస్తూ ఉన్నారు. యూరియా కొరత రాష్ట్రంలో బాగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? కేటీఆర్ అంటుడు, హరీష్ రావు అంటుడికి అవగాహన ఉంటే అలాంటి మాటలు మాట్లాడరు. వాళ్ళకు మతి స్థిమితం లేదు, వాళ్ళకు అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళ అస్సలు విషయం అది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో ఆ నివేదికను సమర్పిస్తారని, కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళు ఎంత దోపిడీ చేశారు, ఎన్ని వేల కోట్లు దోపిడీ జరిగిందో వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా బయట పెడతారేమో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వము బయట పెడుతుందనే భయంతో ఈ ధర్నాలు రస్తారోకోలు చేస్తున్నారు. అసలు ఆ నివేదిక అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టకూడదని చెప్పి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళిండు కేసీఆర్, హరీష్ రావు. అదేవిధంగా ఇవాళ అసెంబ్లీ కాడ కూడా ధర్నా చేయడం కారణం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక వచ్చింది కాబట్టి అది అసెంబ్లీ సాక్షిగా దాన్ని మొత్తం అసెంబ్లీలో ఆ నివేదిక సమర్పిస్తారు కాబట్టి, ఆ నివేదికను ప్రజలకు తెలియజేస్తారు కాబట్టి వాళ్ళకు భయం కలిగింది. ఎందుకంటే వీళ్ళు కేసీఆర్, హరీష్ రావు అంటూ 1000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీ చేశారు. వీళ్ళు ఆ దోపిడీ చేసిన డబ్బు గురించి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారేమో, వాళ్ళ మీద చట్టపరమైన చర్య కూడా తీసుకుంటారు కాబట్టి దాన్ని బయటకు రాకుండా తప్పుదో పట్టేయాలని చెప్పి యూరియా గురించి తీసుకొచ్చారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు దోపిడీ చేశారు కేసీఆర్, హరీష్ రావు. కాబట్టి ఆ భయం వాళ్ళకు ఉంది. అందుకోసం హైకోర్టుకు పోయారు. హైకోర్టులో దీన్ని ఆపండి, ఆ విచారణను కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఆపండి, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేశారు, ఆ కమిషన్ నివేదికను కూడా ఆపండి అని చెప్పి హైకోర్టుకు పోయినరు. వీళ్ళు అసెంబ్లీలో కూడా ఆ నివేదికను సమర్పించి దాని వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారేమో అనే భయంతో వాళ్ళు ఈ ధర్నాలు రస్తారోకోలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం, కేటీఆర్, హరీష్ రావు కుటుంబం ఎంత తెలంగాణ ప్రజల సొమ్మును ఎంత దోపిడీ చేశారో, ప్రభుత్వ సొమ్మును ఎంత దోపిడీ చేశారో, ఆ 1000 కోట్లను మొత్తం తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారనే భయంతోనే ఈ ధర్నా మొదలుపెట్టారు. అంటే రాష్ట్రంలో యూరియా కొరత ఉందనేది వాస్తవం కాదంటే, యూరియా కొరత ఉన్నదనేది వాస్తవమే. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ నెల రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది యూరియా, ఇంకో వాస్తవాలు చెప్పాలి, యూరియా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే అధికారం లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. ఇది తెలుసు, వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు కదా. కేటీఆర్, హరీష్ రావుకు తెలియదా? వాళ్ళు మంత్రులు, వాళ్ళకి అంత అవగాహన లేకపోతే మరి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అంటే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాదు. 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. 10 ఏళ్ళు ఈ యూరియా ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. ఇది వాస్తవాలు తెలుసుకోవాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. ఇక్కడ ఎట్లా ధర్నా చేస్తున్నారు వాళ్ళు? ఈలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల రోజుల నుంచి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారిని కూడా అడిగాడు, కేంద్ర మంత్రులను కూడా అడిగారు. మా రాష్ట్రంలో తెలంగాణ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఖచ్చితంగా యూరియా పంపాలి అని చెప్పి నెల రోజుల నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు, ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అదేవిధంగా మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలియజేశారు, పార్లమెంట్లో గొడవ చేశారు. ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వండి, తెలంగాణ వాటా, మా రైతులకు యూరియా పంపియండి అని చెప్పి నిండు పార్లమెంట్లో నిరసన తెలియజేశారు మా కాంగ్రెస్ ఎంపీలు. అప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి
50,000 మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే మేము పంపిస్తాము, తతిమ్మది నెక్స్ట్ వారంలో పంపిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. ఇయలో హామీ ఏం చేశారు? 35,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపించారు. ఇంకా 2,15,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి తెలంగాణ రైతులకు. దానికోసం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు. అన్న ఇందాక కూడా హరీష్ రావు సచివాలయం ముందు వెళ్ళి ధర్నా చేస్తున్న పరిస్థితి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇందాక వచ్చిన వానికి నిజంగానే హరీష్ రావుకి మెదడుంటే, కేటీఆర్ అంటుడికి మెదడుంటే, ఇది వీళ్ళకు నిజంగానే ఈ తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే ఎందుకే కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు? వీళ్ళు ప్రతిపక్ష పార్టీ కదా వీళ్ళది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పోయి ఢిల్లీలో మరి అక్కడ ధర్నా చేయాలి కదా, అక్కడ నిరసన తెలియజేయాలి కదా, అక్కడ ప్రధానమంత్రిని కలిసి ఆలోచన చేయాలి కదా, కేంద్ర మంత్రులను కలవచ్చు కదా. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులే కదా. తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తలేరు? ఎందుకు ప్రధానమంత్రి మీద కలవడానికి ప్రయత్నం చేయలేదు? ఎందుకు కేంద్ర మంత్రులను కలతలేరు? వీళ్ళు నిజంగానే రైతుల మీద ప్రేమ ఉన్నది, వీళ్ళు ప్రతిపక్ష పార్టీ హోదా ఉంది, ప్రతిపక్ష పార్టీ హోదా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు? ఎందుకు అక్కడ నిరసన తెలియలేదు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియసి అసెంబ్లీ కాడ ధర్నా చేసి సచివాలయం కాడ ధర్నా చేస్తే అరే ఈ లుచ్చానా కొడుకులారా, మీకు అవగాహన ఉందా? అసలు రాజకీయాలు చేస్తుందా మీకు? ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇయ్యలో 10 ఏళ్ళు తెలంగాణ రైతుల మీద ఉక్కుపాదం మోపింది నా కొడుకులు. గిట్టుబాటు ధరియలేదని చెప్పి ఖమ్మంలో ధర్నా చేస్తే రైతులు వాళ్ళని జైల్లో పెట్టారు. అది మర్చిపోతున్నారు అనుకుంటున్నారు. యూరియా అందక లైన్లో నిలబడితే వాడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అనేటోడు సినిమా టిక్కెట్లకు పోతే కూడా, సినిమా చూస్తానికి టిక్కెట్లకు పోతే కూడా ఆ తొక్కిసలాటలో ఎంతోమంది చచ్చిపోతారు. రైతు చనిపోయినప్పుడు యూరియా అందక యూరియా కోసం లైన్ కడితే అప్పుడు రైతు చనిపోతే ఏమంటాడంటే సినిమా టిక్కెట్లు తీసుకుంటాడు, సినిమాకు పోతే కూడా టిక్కెట్లు తీసుకుంటే తొక్కిసలాటలో ఎంతోమంది టిక్కెట్లు తీసుకునే వాళ్ళు కూడా చనిపోతారు. అంటే రైతులకు సినిమాలు చూసే వాళ్ళకు పోల్చిండు. మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో యూరియా అందక గిట్టుబాటు ధర ఇయ్యక ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇలా మీరు నీతులు చెప్తే ఎట్లా? మీరు 10 ఏళ్లలో మరి 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వమే కదా మీకు కూడా యూరియా పంపించింది. మరి ఇప్పుడు మీకు అది గుర్తులేదా? అంటే అందుకంటే అవగాహన ఉండి చేస్తుర్రా, మతిస్థిమితం ఉందా లేదా అనేది హరీష్ రావు, కేటీఆర్కి మతిస్థిమితం లేదు, అవగాహన లేనటువంటి. కాబట్టి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొత్తం మా రంగు బయట పెడతారు. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నాం కదా, అదంతా మొత్తం అసెంబ్లీలో బయట పెడతారేమో, మమ్మల్ని జైలుకు పంపుతారేమో భయానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా తిహార్ జైలుకు వీళ్ళని పంపుతారు కాళేశ్వరం ప్రాజెక్టులో. అదేం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ రైతులు నమ్ముతారని చెప్తున్నారు. రైతులకు ఖచ్చితంగా బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. ఆ భగవంతుని దయ వల్ల మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే విపరీతమైన వర్షాలు వచ్చాయి. రైతులు సంతోషంగా ఉన్నారు, అన్ని పంటలు కూడా వేసుకుంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు. రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు యూరియా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి యూరియా వాళ్ళకి ఖచ్చితంగా అందజేస్తుంది. దాని మీద రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందడం లేదు. ఆందోళన చెందరు కూడా. ఇయాల్లో వీళ్ళు కావాలని వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన లంగతనాలు, వీళ్ళు చేసినటువంటి దొంగతనాలు మొత్తం బయటపడతాయనే భయంతో ధర్నా చేస్తుంది తప్ప తెలంగాణ రైతుల మీద నిజంగానే ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఆ జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేయండి. కానీ ఇలాంటి డ్రామాలు, కపట ప్రేమ చూపించడానికి రైతుల మీద, తెలంగాణ ప్రజల మీద కపట ప్రేమ చూపించే కార్యక్రమం చేయకండి. మీ రంగు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు ఉండరు. ఇదంతా డ్రామా. ఎందుకంటే వాళ్ళకు హరీష్ రావు, కేటీఆర్కి ఎందుకంటే జైలుకు పంపుతారనే భయంతో ఇదంతా చేస్తున్నారు.